నిజాతి రాణికి పూర్వం ఒక చిన్న రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో రాజు ధర్మపాలుడు, రాణి సుశీల. వారిద్దరికి ఒక చిన్న కుమార్తె. పేరు రత్నప్ర. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచే నిజాయితీ, గియం సత్యంపుకు ప్రతీకగా ఉండేది. అందుకే అందరూ ఆమెను నిజాతి రాణి అని పిలిచేవారు. చిన్నప్పటి బుద్ధి రత్నప్రభ చిన్నప్పుడే అబద్ధం చెప్పకూడని ప్రమాణం చేసుకుంది. ఒకసారి రాజమందిరంలో బంగారు కంకణం పోయింది. అందరూ దాసులను, పని చేసేవారిని అనుమానించారు. కానీ రత్నప్రభ ముందుకు వచ్చి, అమ్మ, ఆ కంకణం నేను ఆడుకుంటూ తోడు వదిలేశాను అని నిజం చెప్పింది. అప్పుడు అందరికీ ఆ చిన్నారి నిజాయితీ తెలిసింది. నోర్. రాజకుమార్తె పెరుగుదల కాలం గడిచింది. రత్నప్రభ అందంతో పారిజన్నును పెరిగింది. ఆమె రాజ్యంలోకానికి మేలు చేసే పనులు చేస్తూ ఉండేది. అనాథలకు అన్నం పెట్టేది, అన్యాయంగా శిక్ష పడిన వారికి న్యాయం చెప్పేది. శత్రు దండయాత్ర. ఒకసారి పొరుగురాజు దండయాత్ర చేశాడు. రాజు గాయపడి యుద్ధానికి వెళ్ళలేకపోయారు. అప్పుడు రత్నప్రభ సైన్యానికి నాయకం వహించింది. సైనికులు ఒక యువరాలి యుద్ధం నడిపగలదా అని అనుమానించారు. కానీ ఆమె ధైర్యంగా ముందుకు వచ్చి నిజాయితీతో, ధర్మబుద్ధితో అందరినీ ఏకం చేసి శత్రువులను ఓడించింది. ప్రజల విశ్వాసం ఆమె యుద్ధంలో గెలిచిన తరువాత కూడా దండయాత్ర చేసిన రాజును చంపకుండా నిజమైన రాజధర్మం చూపించింది. ప్రాంతిస్తే రాజధర్మం కాదు, శాంతి కోసం మనం కరుణ చూపాలి అని చెప్పింది. దాంతో ప్రజలు మరింతగా ఆమెను నిజాతి రాణి అని పిలిచారు. పరిపాలన. రాజు ఉద్దురడం తర్వాత రాజ్యాన్ని రత్నప్రభ చేతిలో పెట్టారు. ఆమె రాజ్యాన్ని న్యాయంగా పాలించి పేదల కష్టాలు తీర్చింది. అబద్ధం, మోసం, లోభం రాజ్యంలో అడుగు పెట్టలేకపోయాయి. అందరూ సుఖశాంతులతో జీవించారు. ముగింపు. నిజాయితీతో, ధైర్యంతో నడిచిన రాణి పేరు యుగ యుగాల వరకు నిలిచిపోయింది. ఆమె చూపించిన మార్గం